మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి దామోదర. మన ఆడపడుచులు మన గ్రామాలలో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న మహిళలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు ఏ రకంగా ఎదగాలి, ఆ గ్రామ సమైక్యనే గాని మండల సమైక్యనే గాని మీ కలలు, మీ ఆశయాలు, మీ ఆలోచనలు ఈ రోజు చర్చించుకుందాం. మీ అభిప్రాయాలని మీరు వెల్లడిస్తే ఇవే అభిప్రాయాలు రేపొద్దున ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇంకా మేలైన పద్ధతిలో ఈ స్కీములే కానీ ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి మీ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. కనుక దయచేసి మీ అభిప్రాయాలు 9 మండలాల ఆ గ్రామ సమైక్యం ఉన్నది, మీరు ముందుకు రండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. అభయస్థం మీరు ₹1 చెల్లించండి, సర్కారు ₹1 చెల్లిస్తుందని చెప్పి ఆ పథకాన్ని తీసుకొచ్చినాము. బంగారు తల్లి అనే పథకాన్ని తీసుకొచ్చినాము. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి ఇందిరమ్మ సర్కార్, ఇందిరమ్మ రాజ్యము, మహిళా శక్తి, తెలంగాణలో ప్రతి మహిళ ఎదగాలి, ఆర్థికంగా స్థిరత్వం రావాలి. మహిళకు అన్నింటిలో పెద్ద ఆయుధం ఏంటి అంటే పొదుపు. ఆ పొదుపు ఏ రకంగా అంటే నువ్వు చిరు వ్యాపారం చేసుకోగానే వడ్డీ పైసలు సర్కారు చెల్లించాలి. ఆ వడ్డీ పైసలే మీ పొదుపు, ఆ వడ్డీ పైసలే మీ లాభము. ఆ ఆలోచన ఆనాడు అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు కలిగి రూపాయి చెల్లించకండి, బారాన మేము కడతాము, చారాన మీరు కట్టండి, సకాలంలో కట్టండి, టైంకు చెల్లించండి. అలాంటి అద్భుత ఆలోచనతోటి ఆనాడు సర్కారు ముందుకొచ్చి బీమా పథకాలు పెట్టి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రతి మండలానికి 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు సిఐ ఫండ్ ఇచ్చి బలోపేతం చేసే